హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమల్లుకు సంబంధించి రీసెంట్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారి అన్ని భాషల్లో ఆయన పాడారు, మాట వినాలి. అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సార్ సాంగ్. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. అంటే ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్నారు, ఒక పీరియాడికల్ స్టోరీ. హరిహర వీరమల్లు కథ చెప్పబోతున్నారు అంటున్నారు. అసలు ఏంటి నిజంగా ఇది రియల్ గా జరిగిన స్టోరీ, నా కథ ఏంటి, మరి సినిమా గురించి, ఆ సాంగ్ గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు దాదాపు 5 ఏళ్ల నుంచి అది జరుగుతుంది. అది ఇప్పుడు ఈ మార్చి 28 అన్నారు. అది కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ డేట్లో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది మళ్ళీ ఏప్రిల్కో మేకో వెళ్తుందేమో అంటున్నారు. ఏదేమైనా డైరెక్టర్ కూడా మారిపోయాడు. క్రిస్ ఉన్నాడు, జగర్లమూడి క్రిస్. తను నేనే ఒక 4 ఏళ్లకు ముందు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక షెడ్యూల్లో ఏదో జరిగింది అప్పటికి. సో అంటే దాదాపు 5 ఏళ్ళు పైన అయింది. సో క్రిస్ ఇంకా నా వల్ల కాదనేసి ఆయన చేతుల్లో అయితే వెళ్ళిపోయాడు. దాని తర్వాత ప్రొడ్యూసర్ కొడుకే జ్యోతికృష్ణ, అతను డైరెక్ట్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు పేర్లు కూడా డైరెక్టర్గా వేస్తున్నారు. ముందు జ్యోతికృష్ణ పేరు వేసిన తర్వాత క్రిస్. దీని సినిమా పేరు కూడా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వెర్సస్ స్పిరిట్ అని పెట్టారు. సో ఇప్పుడు ఒక పాట రిలీజ్ చేశారు. ఆ పాట వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పాడాడు. అది గతంలో కూడా పవన్ కళ్యాణ్ పాడాడు. సో అప్పుడైతే చిన్న చరణం అట్లా పాడింది. ఇది ఫుల్ సాంగ్ పాడాడు. మాట వినాలి, కొద్దిగా బిగినింగ్ ఒక సాకీలాగా చిన్న మాటలు కూడా ఉన్నాయి. ఏమ్రా గుల్ఫా గురాయించి చూస్తున్నావు దగ్గర నుంచి మాట వినాలి, గురుడ మాట వినాలి అని తీసుకొని ఇంకా ఆకులేని అడవిలోన అలాగే ఒక జానపద గీతం లాగా ఇది ఉంది. అడవిలో మంట వేసుకొని వీళ్ళందరూ కలిసి పాడుకుంటున్నట్టుగా ఉందన్నమాట. దీన్ని పెంచిల్ దాస్ రాశాడు. పెంచిల్ దాస్ కొన్ని పాటలు ఆయన ఎంత పెద్ద హిట్ అయినా మనం చూసాము. నెల్లూరు అతను రూరల్ బ్యాక్డ్రాప్లో ఉంటాడు. అతను ఎక్కువగా ఫోక్ సాంగ్స్ అవి రాస్తాడు అనమాట. తను దగ్గర ఇది రాయించారు. అయితే ఇది తెలంగాణకు సెట్ చేసి, యాక్చువల్గా ఆయనది నెల్లూరు జిల్లా, ఎక్కువగా చిత్తూరు నెల్లూరు బార్డర్ల లాంగ్వేజ్కి సంబంధించిన దీంట్లో రాస్తుంటాడు. బట్ దీన్ని కొద్దిగా తెలంగాణకు కూడా అప్లై చేస్తూ రాయిపించారు అనమాట. సో ఈ పాట ట్రెండింగ్లో ఉంది. యూట్యూబ్లో నెంబర్ 1లో ఉంది. 2,60,00,000 వన్ డేలోనే వ్యూస్ వచ్చాయి. ఇది మామూలుగా మనకు తెలుసు, జన సైనికులు ఎలా ఉంటారంటే ఏదైనా వాళ్ళు ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిపోతారు. అలాగే తీసుకెళ్ళిపోయారు. సో ఇక దీంట్లో కాస్టింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియాలు, నర్గీస్ ఫక్రీ లాంటి వాళ్ళు చేస్తున్నారు. మ్యూజిక్ కీరవాన్ చేస్తున్నాడు. సో ఈ పాట మొత్తం రాలేదు. 2 నిమిషాల 36 నిమిషాలు ఉంది. 2 నిమిషాల 36 సెకండ్లు ఉంది. ఇదే మొత్తం పాటనా లేకపోతే ఇంకా పెద్దగా ఉంటుంది అనేది కూడా తెలియదు. ఏదేమైనా ఆయన టోన్తో పాడడం అనేది ఒక సర్ప్రైజ్గా చెప్పుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఏంటంటే చాలా కాలం తర్వాత మళ్ళీ అప్పట్లోనే లాంగ్ బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే దీని కథ ఏంటి అదంతా కూడా చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది రిలీజ్ కాగానే ఈ పాట అసలు ఈ కథ ఏంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, పవన్ కళ్యాణ్ లైఫ్లో ఎప్పుడు ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదు. సో ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అనమాట. అంటే 18th సెంచరీ, అర్లీ 18th సెంచరీలో జరిగిన, తెలంగాణలో జరిగిన ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని ఫిక్షనలైజ్ చేశారు. రియల్ స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ చేయలేదు. వాళ్ళు చెప్పట్లేదు కూడా, రియల్ స్టోరీ బేస్ అని కూడా చెప్పట్లేదు, అనౌన్స్ చేయట్లేదు. కానీ ఎక్కువ మంది ఆ సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే క్రిస్ దీన్ని స్టోరీ ఆయనదే, క్రిస్ తెలంగాణలో జరిగిన దాన్ని తీసుకొని చేశాడు. ఎందుకంటే ఆయన హిస్టారిక్ ఫిక్షన్ అవన్నీ కూడా క్రిస్ గతంలో కూడా చేశాడు కాబట్టి దీన్ని కూడా అలాగే చేశాడు అనేది అంటున్నారు. ఇది సర్దార్ సర్వాయి పాపన్న అని ఒక తిరుగుబాటుదారుడు, రెబల్ ఉండేవాడు. 1702 నుంచి 1709 వరకు అతను యాక్టివ్గా ఉన్నాడు అనమాట. అంటే 1702 అంటే అర్లీ 18th సెంచరీ అని చెప్పచ్చు అనమాట. సో అప్పుడు మొఘల్ పీరియడ్ ఉంది. ఆ ఔరంగజేబ్ పాలనలో ఇక్కడ కూడా పరిపాలన ఉంది. బహదూర్ షా ఉన్నాడు ఇక్కడ. ఆ టైంలో ఇతను యాక్చువల్గా తాడికొండ దగ్గర ఒక గౌడ కులస్తాడు అనమాట. కళ్ళు గీసే కులం.
ఆ కులస్తుడు. కానీ తన వృత్తిని తను ఫాలో కాకుండా తన వృత్తిని ధిక్కరించి తాను ఒక ప్రజల కోసం పనిచేయాలని చెప్పి తాను మెల్లమెల్లగా ఒక సైన్యాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఆ సైన్యంతో జమీందారుల మీద ఫౌజుదారులు అంటారు. ఫౌజుదారులు అంటే మిలిటరీ లీడర్స్ అనమాట. మిలిటరీ గవర్నర్స్ అలాంటి వాళ్ళని ఫౌజుదారులు అంటారు. అలాగే ఫౌజుదారులు జమీందారుల మీద ఇతను అటాక్ చేయడం, చివరికి మొఘల్ ఫోర్సెస్ మీద కూడా అటాక్ చేయడం. అంటే దీన్ని డ్యూయల్ రెబలియన్ అని పిలిచారనమాట చరిత్రకారులు. డ్యూయల్ రెబలియన్ అంటే స్థానిక జమీందారుల మీద పోరాటం చేశాడు, ఇటు వీళ్ళ మీద కూడా ఔరంగజేబు సైన్యం మీద కూడా ఇతను పోరాటం చేశాడు. దీన్ని డ్యూయల్ ఇది అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ బార్బరా, థామస్ మెట్కాఫ్, రిచర్డ్ ఈటన్, కఫీ ఖాను, తర్వాత రిచర్డ్స్, మన వెల్చర్ నారాయణరావు అని తెలుగులో గొప్ప స్కాలర్ ఆయన 80 దాటాడు ఇప్పుడు. ఆయన కూడా దీని మీద రాశాడు అనమాట. వీళ్ళందరూ ఈయన ఏమని పిలుస్తారంటే సర్వైవ్ పాపని సోషల్ బ్యాండిట్ అని పిలుస్తారు, లేదా రాబిన్ హుడ్ అని కూడా కొంతమంది పిలిచారు. అంటే రిచ్ పీపుల్ని లేకపోతే జమీందారుల్ని దెబ్బకొట్టి ఆ సంపదను పేద ప్రజలకి, రైతులకు పంచడం, ఆ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ తీసుకొని రైతులకు అందించడం. అందువల్ల ఇతనికి చాలా సపోర్ట్ దొరికింది. దాదాపు ఒకప్పుడు 2500, 3000 మంది ఉన్న సైన్యము అతను చనిపోయిన నాటికి 10,000కి చేరింది అనమాట. ఆ 10,000 మంది సైన్యంతో ఇతను అనేక కోటల మీద దాడి చేయడం, ఇటు వరంగల్ కావచ్చు, ఇటు హసనాబాద్ కావచ్చు, తాడికొండ ఫోర్ట్ కావచ్చు, షాహీపూర్ ఫోర్ట్ కావచ్చు, వీటన్నిటినీ క్యాప్చర్ చేసుకోవడం, మళ్ళీ వీళ్ళ మొఘల్ సైన్యం వచ్చి దాన్ని విడిపించడం, ఇట్లాగా అనేక డ్రామాటిక్ ఈవెంట్స్ ఇతని జీవితంలో ఉంది అనమాట. మనకి అందుకనే ట్రైలర్లో కూడా రైతులు పన్ను కట్టడం కోసం వాళ్ళంతా తీసుకురావడం, అప్పుడు ఇతను వచ్చి అక్కడ ఒక ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్లో చూస్తాం అన్నమాట. అలాగా ఇతను సర్వైవ్ పాపన్న ఒక రెబల్ క్యారెక్టర్ చేశాడు. ఈ పాట కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తన లీడర్స్ సమక్షంలో అడవిలో మంట వేసుకొని ఆ మంట వెలుగులో వీళ్ళు పాట పాడుకుంటున్నట్టుగా వస్తుంది అనమాట. అంటే దానికి ముందు ఒక సీన్ వచ్చి ఎవడో ఇబ్బంది పెడుతుంటే వాడిని నువ్వు నా మాట వినరా అని చెప్పడానికి కోసం ఈ పాట పాడినట్టుగా మనకి కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో ఈ సర్వైవ్ పాపన్న అది మంచి స్టోరీ గ్యారంటీగా. పవన్ కళ్యాణ్కి కూడా ఒక డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. ఆ ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది అప్పట్లో. సో ఇది కానీ త్వరగా కానీ అయ్యి క్రిస్సే కానీ చేస్తుంటే ఖచ్చితంగా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ సినిమాల్ని కొంత పక్కన పెట్టాడు. పక్కనటి కంప్లీట్ పెట్టలేదు, కానీ ఇది సెకండరీ ప్లేస్లోకి తోసేశాడు. అది అవసరం కూడా పవన్ కళ్యాణ్కి. అయినప్పటికీ కూడా ఆయన సినిమాలను వదలలేదు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ కూడా లేట్ అవుతుంది. త్వరగా వస్తే బాగుండని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ అయితే మాత్రం మంచి సబ్జెక్టు. సర్వైవ్ పాపనని ఫైనల్గా వాళ్ళ కులం వాళ్ళే మోసం చేసి అతన్ని పట్టిస్తారనమాట. వాళ్ళ బామర్దే పట్టిస్తాడు. తర్వాత అతన్ని కోటకి తీసుకెళ్ళి అతని తలను నరికేసి తలని ఢిల్లీకి పంపించారు. మొఘల్ చక్రవర్తుల దగ్గరికి తలని పంపించారు. మొండ్యాన్ని ముక్కలు చేశారు అనేది కూడా చెప్తారనమాట. ఇతని మీద అప్పట్లోనే అనేక ఫోక్ సాంగ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రజల్లో ఇతను ఒక లెజెండరీ హీరోగా, ఫోక్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఆ తర్వాత చరిత్రకారులు ఇతని హిస్టరీని, లిటరేచర్ నుంచి అప్పటి కఫీ ఖాన్ అనే అతను కూడా ట్రావెలర్, అతను కూడా ఈయన గురించి రాశారనమాట. ఈ సోర్సెస్ అన్నిటిని పట్టుకొని అతను హిస్టరీని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని